అసలు బాలేదండి, కంప్లీట్ గా క్రింజ్ ఉంది. అసలు స్టోరీ అంటే స్పెషల్ గా చెప్పడానికి ఏం లేదు. ఈ రోజు ఫెబ్ 14 నా పిల్ల కూడా నాకు గుర్తొస్తలేదు, కానీ లైలా గుర్తొస్తుంది. వల్గరిటీ అనేది చాలా ఎవిడెంట్ గా కనిపించింది. అలాంటి స్టోరీ తీసుకొని డబుల్ మీనింగ్ నాకుతావా కొరుకుతావా వేస్తావా ఏంది? సినిమాని బైకాట్ చేసే అవసరం లేదు బ్రో, ఆల్రెడీ సినిమాలో మ్యాటర్ లేదు బ్రో. సెకండ్ హాఫ్ ఏ హాఫ్ చూసుకున్నా ఫ్లాపే అన్న. సినిమాలో కంటెంట్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా వన్ మ్యాన్ షో సోను గారు చేశారు, సెకండ్ హాఫ్ అంతా వన్ ఉమెన్ షో లైలా చేశారు. మొత్తానికి ఇది విశ్వక్ గారి సినిమా, ఇంకంత మించి చెప్పడానికి ఏం లేదు. మదర్ సెంటిమెంట్ ఉంది, కొంతవరకు అది వర్కౌట్ అయింది. బట్ కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నవ్వుకునే అంత హై ఎక్స్పెక్టెడ్ కామెడీ లేదు. మ్యూజిక్ నాకు అంత అనిపించలేదు. సాంగ్స్ కూడా ఓకే సాంగ్స్. ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఏది కూడా నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. మదర్ సెంటిమెంట్ వరకు చాలా బాగుంది. అస్సలు భయ్యా, అంటే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వరకు ఆ ఉమెన్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు. బట్ బాడీ మేనరిజం వాకింగ్ ఇదంతా కంప్లీట్ విశ్వక్సేన్ గారు వచ్చారు. మళ్ళీ కంప్లీట్ కంబ్యాక్ ఆయనలాగే నడవడము, ఆయన ఫీలింగే తప్ప అమ్మాయి నడుస్తున్న అమ్మాయి ఆ లేతదనం అది ఉంటుంది కదా, అది కనిపించలేదు. సో ఇది కంప్లీట్ విశ్వక్ గారి సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా సోను, సెకండ్ హాఫ్ అంతా లైనా. కంప్లీట్ వన్ మ్యాన్ షో వన్ ఉమెన్ షో అంతే, ఏం లేదు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఏమీ లేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఓన్లీ ఫర్ గ్లామర్ వరకే ఉన్నట్టు, గ్లామర్ కోసమే పెట్టారు హీరోయిన్ అన్నట్టు ఉంది తప్ప హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. ఆ గబ్బర్ సింగ్ విలన్ ఆయన ఉన్నాడు, కానీ అసలు ఏం లేదు సినిమాలో. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. కంప్లీట్ క్వశ్చన్, కంప్లీట్ నల్ అనమాట. డైరెక్షన్ కూడా నాకు నో. విలన్ కమెడియన్ చేసిన పర్లా చాలా ఉన్నాయి అలా చేసి. ఇప్పుడు గుడుంబ శంకర్లో విలన్ కమెడియన్ చేస్తారు, కానీ అది వర్కౌట్ అవుతుంది. ఇదేంటో నాకు అంత ప్రాపర్గా వర్కౌట్ అయిన కామెడీ కూడా అనిపించలేదు. కామెడీ వర్కౌట్ అవ్వలేదు, యాక్షన్ వర్కౌట్ అవ్వలేదు. ఆయన కోసం చూడాలనుకుంటే సినిమా చూడండి. విశ్వక్ గారు డిడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. బట్ సినిమా అయితే స్టోరీ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ వర్కౌట్ అవుతుంది. హీరోయిన్ వేరే ఉంది, బాగా యాక్టింగ్ చేసిండు. లేడీ గెటప్ లో కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు. అసలు లుక్ కూడా చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసాము, బాగా నవ్వుకుంటూ ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేసాం. ఫుల్ కామెడీ ఉంది. సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. డాన్స్ బాగా చేస్తున్నాడు విశ్వక్సేన్. మేము ఏమో అనుకున్నాం, కానీ విశ్వక్సేన్ బాగా డాన్స్ చేస్తున్నాడు మంచిగా. కానీ అంత కామెడీ కదమ్మా. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ చూడదగ్గ మూవీ అది. సోను కా మోడల్ బోల్తే విశ్వక్ సేన్ కా మాస్ కా అమ్మ మగుడు బోల్తే అన్నట్టుంది. అసలు ఒక్కొక్క ఎలివేషన్ ఉంది భయ్య. అసలుకి ఏమన్నా ఇచ్చిండు. అసలుకి సినిమా చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. ఏ విధంగా చూసుకున్నా సరే నేను అరే ఏదో నార్మల్గా నడుస్తుంది అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ అబ్బా ఏం లుక్స్ భయ్య. మాస్క అమ్మ మగుడు అనిపించిండు. ఇంకా మన లైలా విషయంకి వస్తే అబ్బా ఏదో నేను 2 బతాయిలు పెట్టుకొని వస్తానని చెప్పేసి అనుకున్నా, కానీ సినిమా బతాయిలు కాదు, ఆ బాడీ మొత్తం మోడ్యులేషన్ చేసుకొని వచ్చినట్టుంది. అసలుకి ఇంకా చెప్పాలంటే ఆ డైలాగ్స్ డెలివరీ ఉంది భయ్య. ఒక అమ్మాయి ఎట్లా చెప్తుందో అట్లా చెప్తుంది, కానీ జనాలందరినీ పిచ్చోని చేసిండు భయ్య. ఈ రోజు ఫెబ్ 14 నా పిల్ల కూడా నాకు గుర్తొస్తలేదు, కానీ లైలా గుర్తొస్తుంది. లైలా తూనే మేరే దిల్ టూట్ లియా అన్నట్టుంది. అసలుకి కంపల్సరీ అన్న కొన్ని చిల్లర పదాలు ఉంటాయని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ ఒక్క చిల్లర పదం అంటే మీరు చూస్తుంటే బాగుంటది. ఫ్యామిలీ, చిన్న పిల్లలు కాదు, ఆడోళ్ళు కాదు, అందరు చూడొచ్చు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. నేను ఆడియన్స్ చూడడానికి వచ్చాను. ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్ననే. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి అందరు. నేను చెప్పడం మీరు చూడండి, మీరు చూసి చెప్పండి. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్ వచ్చింది. ఆడియన్స్ అందరూ బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఫైట్స్ అయితే కిరాకు అన్న, టాప్ టు బాటమ్ మొత్తం ఇట్లా చింపేసిండు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆ ఫైట్ స్టైల్స్ కానీ మొత్తం స్టైలిష్ స్టార్ లెక్క కనబడుతుంది నాకైతే. ఫిబ్రవరి 14కు లవర్స్కి ఒక లవర్స్ డే సినిమా ఇచ్చిండు. సూపర్. అందరు నవ్వుకొని, నేనైతే నవ్వి మొత్తం మెంటలెక్కి పోయినా. సూపర్ హిట్ సినిమా. విశ్వకన్నా కూడా వచ్చి చూసిన సినిమా, అందరితో పాటు సినిమా చూసిన. సూపర్, నెక్స్ట్ లెవెల్. థియేటర్లో మొత్తం అందరు ఇలా చెంగ ఎగిరి మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్. వెంకీ సినిమా కంటే కూడా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. బాగుంది, అంత బాగుంది సినిమా. ఎక్కడ పోలేదు సినిమా.
ఆడేదో మేకల సత్యం అని చూపించడానికి కానీ ఆయన మాట్లాడినట్టుగా ఎక్కడ వేరే డామినేషన్ లేదు. సినిమా సూపర్ హిట్. అసలు బాగాలేదండి, కంప్లీట్గా క్రింజ్ ఉంది అసలు. ఎక్కడ కూడా ఒక ఫ్యామిలీతో చూసే సీన్స్ కానీ అలా ఏం బాగాలేదు, అవి ఏం లేవు అసలు. కంప్లీట్గా క్రింజ్ అనిపించింది. చూసేంతసేపు కూడా 2 hours 40 minutes మూవీ అయినా సరే ఏదో పెద్ద ల్యాగ్ సినిమా చూస్తున్నాం, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతాం అనిపించింది. ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ కూడా సినిమా లేదు, లేదంటే వేరే వాళ్ళు చెప్పడానికి కూడా ఒక పాజిటివ్ లేదు. ఆ లెవెల్లో ఉంది అసలు. కంప్లీట్గా వేస్ట్ అసలు. ఇంకోటి, నేను జగన్ గారు అమ్మాని అయితే కాదు, నెగిటివ్ టెంట్ అయితే చేయట్లేదు. యా, అండ్ లైలా క్యారెక్టర్ కూడా ఏం లేదా? తనకి సెట్ అవ్వలేదు, తనకి కంప్లీట్గా సెట్ అవ్వలేదు. ఎక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ వస్తుంది తన క్యారెక్టర్, అసలు తనకి సెట్ అవ్వలేదు. గెటప్ అయినా సరే, లేదంటే తన డైలాగ్స్ అయినా సరే, అసలు ఏం లేదు. కంప్లీట్గా జీరో. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? క్రింజ్. లైలా క్యారెక్టర్ క్రింజ్ అనుకుంటా, హీరోయిన్ క్యారెక్టర్ డబుల్ క్రింజ్. అసలు ఏదో ఒక బాలీవుడ్ క్రింజ్ సినిమా చూస్తున్నాడు ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ తెలుగు మూవీ చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. కంప్లీట్గా వరస్ట్. ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. సాంగ్స్ అయినా, గెటప్ అయినా సరే, ఆ కోయి సాంగ్ ఏంటో, లేదంటే అందులో గెటప్ ఏంటో, ఆ స్పెక్స్ ఏంటో, వరస్ట్. చెప్పుకోవడానికి కూడా మాట్లాడట్లేదు. పాయింట్ కూడా ఏమీ లేదా? ఒక్కటి కూడా లేదు. Point కూడా ఉందంట కదా. స్టార్ట్ చేశారు, మదర్ సెంటిమెంట్ తో స్టార్ట్ చేశారు. మేబీ ఎంత అడల్ట్ మూవీ అయినా సరే క్లైమాక్స్ లో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది అనుకున్నాం, కానీ అసలు ఏం లేకుండా ఒక ఫ్లాట్ గా తీసుకెళ్లిపోయి అస్సలు బాగాలేదు. ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత? 0.5. నేనైతే మేక్ ఓవర్ పీపుల్కి ఇస్తాను, మేకప్ ఆర్టిస్టులకి ఇస్తాను, కానీ ఈయనకైతే నేను దాంట్లో కూడా ఇవ్వను. ఎందుకంటే వల్గారిటీ అనేది చాలా ఎవిడెంట్గా కనిపించింది. ఏ రేటెడ్ కాదు, దీన్ని అయితే అసలు ఆ బాయ్కట్ అన్నారు కదా, బ్యానే చేసేస్తే బెటర్. 0.5 కూడా ఎక్కువ అన్న. దీనికి డబ్బులు పెట్టి వచ్చింది నేను కదన్నా. నేను ఆ డబ్బులు 300 పెట్టుకొని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కొనుక్కొని తింటా కదన్నా ఇంట్లో. అది డబ్బులు పెట్టి నేను వచ్చినందుకు నా ఆఫీస్ నేనే డిసప్పాయింట్మెంట్ అవుతాను. నేను ఇప్పుడు వచ్చింది ఎక్కడ, చందానగర్ నుంచి థియేటర్లో మార్నింగ్ షో చేస్తున్నాను. నాకు 12 నుంచి షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, మేము వస్తాం. ఇప్పుడు మేము మూవీకి వచ్చేదే ఒక ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి, ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి, వీక్ అంతా కూర్చొని కష్టపడి ఆ డబ్బులు ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం అంటే మాకంటూ కొంచెం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అదే ఎంటర్టైన్మెంట్ అంతే. మేము అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇప్పుడు ఎందుకు ఇస్తారు రివ్యూస్, ఎందుకు ఇస్తారు ఇదంటే ఇంకొక నాలాగా ఇంకోటి భలే అవ్వకూడదు. నా గొర్రెలు అన్నారు కదా, ఇంకొక గొర్రె రాకూడదు అక్కడికి. అది మా బాధ అంతే. అందరూ గొర్రెలే, సినిమాకి వచ్చిన వాళ్ళు అందరూ గొర్రెలే. లిటరల్ సీటింగ్ కెపాసిటీ 300 అయితే 300 గొర్రెలే. మిగిలిన లాస్ట్ వరకు చూసిన 11 మంది ఉంటే 11 మంది గొర్రెలే. ఎవ్రీథింగ్ రైట్. సో కొంచెం చిన్న పిల్లల్ని తీసుకురావాలంటే ఇబ్బంది, కానీ బట్ అదర్ దాన్ దట్ 2-3 సీన్స్ సినిమా అయితే చాలా బాగుంది. స్ట్రెస్ బస్టర్ లాగా ఉంది. స్క్రీన్ ప్లే అంతా బాగుంది. స్టోరీ అంటే స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు, కానీ మొత్తం అంతా మనం ఇంకా స్టోరీ ఏంటని ఏమి ఉండదు. జస్ట్ మనము విశ్వక్సేన్ గారి మీదే ఉంటుంది. అయితే ముందంతా సోను మోడల్, లేదంటే సెకండ్ హాఫ్ అంతా లైలా ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాయి. మిగిలిన వచ్చే క్యారెక్టర్స్ అన్ని సైడ్ క్యారెక్టర్స్. ఇంకా హీరోయిన్ అయితే పరమ సైడ్ క్యారెక్టర్, ఆమెను ఎందుకు పెట్టారో కూడా తెలియదు, కానీ మొత్తం సినిమా అంతా విశ్వక్సేనే నడిపించేశారు. అంత బాగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అవుతారేమో. ఆయనలో ఇంత ఇది ఉంది అని నాకు అసలు చాలా బాగుంది. ఆడియో యాక్చువల్లీ ఈ సాంగ్ అని కాదు, వేరే సాంగ్స్ విన్నప్పుడు, విడిగా ఆడియో విన్నప్పుడు అంత అనిపించలేదు. బట్ సినిమాలో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సాంగ్ వచ్చినప్పుడు సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది, ఫైటింగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. అంటే ఒక మాస్ హీరోని ఎలా చూడాలో ఫస్ట్ హాఫ్ అంతా అలా చూస్తాము, సెకండ్ హాఫ్ అంతా థియేటర్లో అందరు నవ్వుతూనే ఉంటారు, ఫుల్ కామెడీ ఉంటుంది. ఎందుకు మోసేస్తాను నాన్న, కానీ ఆ బాధ వచ్చి అంటే ఎవరో బాయ్ కట్ చేస్తారనగా, మీరు బాయ్ కట్ చేయాల్సిన అవసరమే లేదన్న. ఎందుకంటే మొన్న బాధపడాడు, ఆ బాధ ఆ ప్రెస్ మీట్ చూసి నేను వచ్చిన, ఆ ప్రెస్ మీట్ చూస్తే అంత బాధపడాడు గచ్చల్. విశ్వక్సేన్ నేను ఉన్నారా అని ఓరి దేవుడు రివ్యూ నేనే చెప్పిన, ఫలక్నామా దాస్కి నేనే రివ్యూ చెప్పిన, కానీ సినిమా చూస్తే రివ్యూ చెప్పే సినిమానే కాదు అన్న. విశ్వక్సేన్ ఎంతో మంచి యాక్టర్ అన్న, అండ్ నీ డెడికేషన్కి నీ హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్కి డెడికేషన్కి సూపర్ యాక్టర్ అంటే మన విశ్వక్సేనే. కానీ డైరెక్టర్ గారు మోసం చేశారు. మరి ఏం స్టోరీ చెప్పినప్పుడు ఏమో అని అవుట్ఫుట్ ఏమో వచ్చిన, అవుట్ఫుట్ నచ్చినా నాకు. ఎందుకంటే స్టోరీ ఉండాలన్నా, సినిమాలో ఒక 10 మంది చూడాలా, 10 మంది అనా అంటే స్టోరీ బాగాలే అన్న. స్టోరీ ఆ గెటప్ హైలైట్ అన్న, ఆ గెటప్ స్టోరీ అని బాగుంది, కానీ ఎక్కడో మిస్ చేసిన డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, 1000 మంది మనల్ని నమ్మి వస్తారు, వాళ్ళని మోసం చేయలేము కదా. నేను లైలా అంటే అన్న మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ జోస్ అండ్ యాక్షన్ సీన్స్ అవన్నీ ఉంటుంది. నీ అమ్మాయి ఈసారి మా విశ్వసన ఇటు కొడతాను కూడా ఇక్కడ వచ్చేసారు. మొత్తం అలాంటి స్టోరీ తీసుకొని డబుల్ మీనింగ్, నాకుతావా కొరుకుతావా వేస్తావా ఏంది, చిన్న పిల్లలు కూడా వస్తారు కొరుకు నా, అలాంటి డబుల్ మీనింగ్ ఎందుకు? ఎందుకంటే ఒక సినిమాకి ఎంటర్టైన్మెంట్, సంక్రాంతికి వస్తున్నా చిన్న పిల్లలు సహా అందరు పోయి, ఒక 4 గంటల షోకు చిన్న పిల్లలు సహా అందరు పోయిండు. అలా ఎందుకు వచ్చి నువ్వు జనాల సినిమాకి ఎందుకు వచ్చిందంటే ఒక మంచి కంటెంట్, ఇలాంటి డబుల్ మీనింగ్ కంటెంట్ ఇస్తే చిన్న పిల్లలు ఇలాంటి సినిమాకి రాకండి ప్లీజ్. ఫ్యామిలీ ఆడియన్స్ మీరు అన్నా మీకు చెప్తున్నావా, ఒక అంటే ఒక రండి పెద్దోళ్ళు అని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ గెటప్లు అన్నీ చూస్తే మీరు భయపడతారు. ఎందుకంటే స్టోరీ ఉన్న సినిమాకి అప్రోచ్ చేద్దాం. అండ్
ప్రొడ్యూసర్ అందరికి చెప్తున్నా, ప్రొడ్యూసర్ సార్ మీరు 1000 కోట్లు సినిమా తీయండి, వద్దన 300 కాదు 400 పెట్టేస్తాం, కానీ ఒక మంచి కంటెంట్ కావాలి. సినిమాకు 250 రూపాయలు పెట్టి వస్తువులు 2 గంటలు మీకోసం స్పెండ్ చేస్తానంటే ఒక మంచి కంటెంట్ ఇస్తాను కదా, కానీ ఇది సినిమా డిసప్పాయింట్ అయింది అన్న. 250 పెట్టిపోయినా నేను ఒక బీర్ తాగి పడుకుని అయిపో అనిపించింది అన్న, నాకు అదే బాధ అనిపించింది అన్న. ముందునే అంటారు ఇందులో పైలా ఇప్పుడు వస్తే సినిమా లైలా కుర్రాళ్ళు ఏం ఊరా మాస్ పర్ఫార్మెన్స్ బ్రో. ముందు విశ్వక్సేన్ అనకు ఆన్సర్ చెప్పాలి బ్రో. టూత్ పేస్ట్ లో వాడతారు మిస్వాక్, ఈ సినిమాలో ఉన్నాడు విశ్వాక్. సినిమా మాత్రం బాగుంది బ్రో, కాకపోతే స్టోరీ గారు వచ్చేసరికి కొంచెం రొటీన్ అనిపించింది. హీరో గారి యాక్టింగ్ కానీ ఆయన డెడికేషన్ కానీ ఆన్సర్ చెప్పొచ్చు, వన్ టైం వాచబుల్ బ్రో. ఎందుకంటే హీరో గారి కోసం మాత్రం చూడాలి. స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక ఒక లైన్ పరంగా ఎట్లా నడుస్తుందో ఇది ఒక సినిమా ఒక లైన్ పరంగా, ఒక మేకప్ గురించి ఒక మొత్తం స్టోరీ ఒక లైన్ పరంగా నడిచింది సినిమా మొత్తం. ఆయన లేడీ గెటప్ ఆయన యాక్షన్స్ కానీ చూసుకుంటే ఆయన డెడికేషన్కి ఒక ఆన్సర్ చెప్పుకోవచ్చు, తప్పితే సినిమా గురించి చెప్తే అంత రొటీన్ అనిపించింది బ్రో. నిజంగా చెప్పాలి ఈ సినిమాని బైకాట్ చేసే అవసరం లేదు బ్రో, ఆల్రెడీ సినిమాలో మ్యాటర్ లేదు బ్రో. హీరో గారి కోసం వన్ టైం వాచబుల్ బ్రో, అంతే. లేడీ గెటప్ హీరో గారి యాక్టింగ్ కానివ్వండి ఆయన డెడికేషన్ కానీ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే సినిమా రొటీన్ అనిపించింది. ఒక 250 సినిమా రెట్టింపు దానికి ఆయన న్యాయం చేయకపోయాడు, అంటే ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారని చెప్పుకోవచ్చు బ్రో. నా ఏ కావాలి, సోను మోడల్ కావాలా లైలా మోడల్ కావాలన్నా? నా గుండు మోడల్ నచ్చలేదా నీకు? మోడల్ లైలా మోడల్ మోడల్ సోను మోడల్ నీకోసం రాలా, నేను లైలా మోడల్ కోసం వచ్చిన. లైలా మోడల్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను ఇంకా బ్యాచులరు. లైలా కోసమే లైలా కోసం వచ్చిన, పెళ్లి కాలేదని. ఎప్పుడు లైలా ఏ గల్లీలో లైలా దొరుకుతుందో అని ఎదురు చూస్తున్నా. ఇప్పటికి నా కోసం లైలాని తీసుకొచ్చేసినావు. ఆ లైలా నాకు బాగా నచ్చింది. ఆడవాళ్ళ కష్టం ఏందో చూపించినావు, మేకప్ వేసుకొని వాళ్ళు పడే తాపత్రం ఏంది. మనకు ఆ అబ్బాయిల కోసం అందంగా తయారై రోడ్డు మీదకి వస్తుంటే నీ ఇదేంద్రా పెయింట్ వేసుకొని వచ్చింది అనుకుంటున్నాను, కానీ ఆ పెయింట్ వెనకాల వాళ్ళు పడే కష్టం ఏందో ఈరోజు నాకు అర్థమైంది. నువ్వు కూడా చెప్పావు చాలా ప్రెస్ మీట్లల్లో, ఆడవాళ్ళు అందంగా తయారైంది మన కోసమే, అనవసరంగా వాళ్ళని పెయింట్ వేసుకున్నది, మేకప్ వేసుకుంది, బత్తడు పూసేసుకుంది అని చెప్పి వాళ్ళని తిట్టొద్దని చాలా బాగా చెప్పావు. వాళ్ళ కష్టమేందో నీకు అర్థమైందని చెప్పావు. లైలా మోడల్ అయితే నాకు బాగా నచ్చింది. సోను మోడల్ మాత్రం జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసిండు, ఆడవాళ్ళ కష్టాన్ని నిజంగా చూపించావు. అలాగే హైదరాబాద్లో ఉండే ప్రతి గల్లీలో ఉండే నేను మోడల్ చెప్పుకుంటారు కదా, వాళ్ళు సెలబ్రిటీలు అవటం కోసం కాదండి, వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళలో ఉన్న కళని బయటకు తీసుకురావడం కోసం వాళ్ళు మోడల్గా అవతారం ఇస్తున్నారు, మన ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని వాళ్ళ కష్టాన్ని కూడా చూపించావు, కొంతమంది మోడల్ని కూడా చూపించావు. నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే సోను మోడల్ లైలా మోడల్ కంటే ఎక్కువ సునీత్ క్యారెక్టర్ బాగా నచ్చింది. సునీత్ని అయితే ఒక స్పెషల్ క్యారెక్టర్గా క్రియేట్ చేసినావు, చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే సునీత్ లాంటి క్యారెక్టర్ని మరిచిపోతున్న టైంలో మళ్ళీ తీసుకొచ్చి గుర్తు చేసా చూడు. నిజంగా సోను మోడల్ చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నీకు.